తెలంగాణ కొత్త డీజీపీ నియామకానికి ఇన్ఛార్జ్ డీజీపీలంటూ పెట్టుకొస్తున్నారు తప్పించి డైరెక్ట్‌గా చేయాలంటే టాప్ 20 ఉన్నటువంటి వాళ్ళ లిస్టు యూపీఎస్సీకి పంపించాలి. అంటే కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్నటువంటి యూపీఎస్సీకి పంపించాలి. వాళ్ళు అందులో స్క్రూటినీ చేసి ఒక 3 పేర్లు రాష్ట్ర ప్రభుత్వానికి పంపుతారు. ఆ ముగ్గురిలో చాయిస్ వీళ్ళకుంది. అలాగే వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా పెట్టుకోవడానికి లేకుండా జాగ్రత్తలు తీసుకుంది. అప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాలతో కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు తాజాగా యూపీఎస్సీ రాష్ట్ర ప్రభుత్వానికి 3 అధికారుల లిస్టు పంపించింది. అందులో సివి ఆనంద్, ప్రభాకర్ ఆప్టే, సౌమ్య మిశ్రా ఈ 3 పేర్లు ఉన్నాయి. ఈ 3లో ఎవరో ఒకళ్ళని ఇప్పుడు డీజీపీగా ఎంచుకోవాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డికి ఉంది. ఈ 3లో సివి ఆనంద్ దాదాపుగా ఒక రకమైనటువంటి ఇన్ఛార్జ్ డీజీపీ పాత్రే పోషించారు మొన్నటిదాకా. సౌమ్య మిశ్రా ఇప్పుడు సివి ఆనంద్ ఒకప్పుడు విజయవాడ కమిషనర్గా చేసి వెళ్ళారు. సౌమ్య మిశ్రా ఒకప్పుడు విజయవాడ ఏసీపీగా చేసి వెళ్ళింది. అందువల్ల వీళ్ళిద్దరికి సంబంధించిన యాక్టివిటీ ఐడియా ఉంది నాకు. ప్రభాకర్ ఆప్టే గారికి సంబంధించి విన్నాను చాలా వరకు. బట్ వీళ్ళ 3లో ఎవరిని డీజీపీగా డిసైడ్ చేయాలి అన్నటువంటిది ఇప్పుడు డీజీపీ శివధర్ రెడ్డి పదవి విరమణ వచ్చే నెలలో చేయనున్న నేపథ్యంలో డిసైడ్ చేసుకునే బాధ్యత రేవంత్ రెడ్డికి ఉంది.